మత్తయి సువార్త 2:10-11 వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోలంను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఇక్కడ రాయబడుతున్నది. మరి క్రిస్మస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించడము నిజమైనటువంటి క్రిస్మస్. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ వారు మరియను చూచారు, యేసును చూచారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆయనను పూజించి యేసయ్యను పూజిస్తున్నారు. తర్వాత కానుకలు వారు తీసుకుని వచ్చారు. ఎవరికి సమర్పిస్తున్నారంటే ఆయనకు సమర్పిస్తున్నారు. మరి ఈ సీజన్లో మరి మనము కూడా యేసయ్యను పూజించి యేసయ్యకు మన యొక్క హృదయం అర్పించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఆమేన్.